శరీరాశ. నీ శరీరాన్ని జయించాలి. క్రైస్తవుడు అనేవాడు శరీరాన్ని సుఖపెట్టేవాడు కానే కాదు. ఈ మాటలు కొంతమందికి బాధ కలిగించొచ్చేమో కానీ క్రైస్తవుడు అనేవాడు శరీరాన్ని సుఖపెట్టేవాడు కాదు. క్రైస్తవుడు అనేవాడు శరీరాన్ని నలగొట్టుకునేవాడు. నిద్రలు మానుకోవాలా? ప్రార్థన చేయాలంటే నువ్వు నిద్ర మానుకోవాలా? నీ శరీరాన్ని ఉపవాసాల చేత నలగొట్టుకోవాలి. ఆత్మీయ పోరాటంలో నువ్వు విజేతగా నిలవబడాలంటే శరీరాన్ని సుఖపెట్టుకుంటే ఏనాడు నీవు ఆత్మీయ పోరాటంలో విజేతగా నిలవబడలేవు. శరీరాన్ని ఎవరైతే నలగొట్టుకుంటారో ఈ శరీరం మీద ఆశ వారికి చచ్చిపోతుంది. నేను బ్రతుకుతుంది దేవుని కొరకు బ్రతుకుతున్నాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ఎప్పుడు మనం చెప్పగలమో తెలుసా? శరీరము చచ్చినప్పుడే. శరీర కోరికలు ఉన్నాయనుకో, ఏ వస్త్రాన్ని కట్టుకోవాలా, ధరించుకోవాలా, ఈ మైండ్ సెట్ ఎవరికైతే కలిగి ఉంటుందో వారు ఆత్మీయ పోరాటంలో జయ జీవితాన్ని చూడలేరయ్యా. ఒక తల్లంట తన 2 కుమారులను చంపేసి తన లవర్తో బయటికి వెళ్ళిందంట. ఎక్కడో ట్రిప్కి, ఎక్కడ 2 పిల్లల్ని చంపేసి, భర్త ఏమో ఆఫీస్కి వెళ్తే చంపేసి తన లవర్తో ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం వార్తలను చూస్తే ప్రతిరోజు ఇటువంటి అక్రమ సంబంధాల గురించిన వార్తలే మనం ఎక్కువగా వింటా ఉన్నాం. శరీరాన్ని వారు జయించుకోలేక, శరీర కోరికలు, శరీరాన్ని సుఖపెట్టుకోవాలని ఈ కోరికలను జయించలేక చాలా మంది వారి బ్రతుకులను పాడు చేసుకున్నారు. ఇంకో మాట నేను చెప్తాను, దేవుని మూలంగా పుట్టిన వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారికి దేవుడు జయ జీవితాన్ని ఇస్తాడో, అపవాది చేత పుట్టిన వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారికి అపవాది సిగ్గును కలుగజేస్తాడో. పాపము ఒక వ్యక్తికి సిగ్గును తీసుకొస్తుంది. నేత్రాశం జయించాలి. ఏది చూసినా నాకు కావాలి. ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్పబడింది, నీ పొరుగు అని భార్యను వాసించొద్దు. నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే, ఇప్పుడు ఈ ఒక్క పదం చూడండి, ఈ మాట ఎంత ఖచ్చితమైనదంటే, ఒక స్త్రీని నువ్వు ఒక రాంగ్ ఇంటెన్షన్తో చూస్తే అప్పుడే ఆమెతో నువ్వు, ఇది ఒక పురుషుడికి మాత్రమే కాదు, స్త్రీలకు కూడా, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఒక రాంగ్ ఇంటెన్షన్తో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచారించినట్లు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్క తప్పుడు చూపు వల్ల దావీదు దేవునికి దూరం అవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యోబు గారు కూడా నా కన్నులతో ఒక నిబంధన నేను చేసుకున్నాను అంటాడు. కన్యకను నేను ఎలా చూచెదను, జీవపు డంబము. కొంతమంది చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, మాకెంత ఉందో తెలుసా, మా ఆస్తి ఎంతో తెలుసా, మనకెంత ఇల్లులు ఉన్నాయో తెలుసా, మా బంధుబలం ఏంటో తెలుసా, మా కండబలం ఏంటో తెలుసా అంటూ ఉంటారు. గర్వాంధులు దేవుని రాజ్యంలో చేరరు. ఆమె నిన్ను గురించి ఎప్పుడు డప్పు కొట్టుకోవద్దు. నీ గురించి ఇతరులు చెప్పాలే కానీ నీ గురించి నువ్వు చెప్పుకోవద్దు. జీవపు డంబము. ఈ లోకంలో మనం చూస్తే ఈ 3 ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో, ఈ 3 చేత ఎవరైతే చిక్కుకుంటారో ఆత్మీయ పోరాటంలో వారు విజేతలుగా నిలవలేరు. ప్రైజ్ ది లార్డ్.